దానికి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నారండి. క్వాంటిటీ ఎంత అండి ఇది? 2 కేజీలు సన్ఫ్లవర్ ఆయిల్. ఎన్ని కేజీలండి? 4 కేజీలు ఉల్లిపాయలు వేసుకుంటున్నారండి, కట్ చేసుకుని. ఇరవై కేజీల వెజ్ బిర్యానీకి 2 కేజీల ఆయిల్, 2 కేజీల ఆనియన్ చేశారండి ఇప్పుడు. ఓకే, బాగాలేదండి. మామూలుగా ఇక్కడ మీ హోటల్లోకి అయితే రోజు ఎంతమందికి వండుతారండి? 100. బాగాలేదండి. మామూలుగా ఇక్కడ మీ హోటల్లోకి అయితే రోజు ఎంతమందికి వండుతారండి? 100. హోల్ గరం మసాలా వేస్తున్నారండి. అన్ని రకాలు ఉంటాయి. ఓకే, మీ దగ్గర టిఫిన్ సెక్షన్ కూడా సిట్టింగ్ ఉన్నదండి? అవి కూడా పార్సల్సే. అవి ఎంతమంది చేస్తారండి? 100 నుంచి 200 మందిని చేస్తారా రోజు? రోజు ప్రతిరోజు ఉంటారండి మీరు? సెలవులు ఉంటాయండి? సండే కూడా ఉంటారు. క్యారెట్ వేస్తున్నారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎంత అండి క్వాంటిటీ? ఏ ఉజ్జాయింపుని వేసేస్తారు దానికి సరిపడా. మీకు ఐడియా వచ్చేస్తుందండి. సాల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని లీటర్ వాటర్ పోయాలండి దీంట్లో? ఇరవై కేజీల వెజ్ బిర్యానీ తగ్గట్టు వాటర్ పోసుకున్నారండి. అది బాగా మరిగాక ఇప్పుడు రైస్ వేసుకుంటున్నారండి. బాస్మతి రైస్ అండి. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయిందండి వెజ్ బిర్యానీకి. దమ్ము కోసం ఇవి వేసుకోవాలండి ఇలాగా. అరిటాక్ వేసుకోవచ్చు కదండి.
ఇలా పెట్టి దమ్ ఎంతసేపు వేయాలండి? పావు గంట అండి. వేస్తే రెడీ అయిపోయినట్టండి. 20 కేజీలు దమ్ బిర్యానీ రెడీ. ఓకే అండి. వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా నెయ్యి వేస్తున్నారా? ఐదు కేజీలు వంకాయ కర్రీ అండి. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు 5 కేజీలు వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి. వంకాయ టమాటా కర్రీ అండి. అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి. ఇప్పుడు నేను పట్లమా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదేంటండి? ఇది చికెన్ దమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నారండి. ఎన్ని కేజీలు చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేస్తున్నారండి? 2 కేజీలు. ఏమేమి వేసుకున్నారండి చికెన్లో? ఇప్పుడు మీరు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇదేంటండి ఇప్పుడు వేసేది? పుదీనా, పచ్చిమిర్చి వేసుకున్నారు. కొత్తిమీర అండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నారండి. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ నన్ను కూడా బయటికి గెంటేస్తారంటే నిజమేనండి? కాసేపు అయితే అలాగే ఉంటుంది. ఆయిల్ వేస్తున్నారండి. ఇది కూడా వాళ్ళకేనండి. వేరే వాళ్ళకి 2 కేజీలు. మీరు ఇందులో ఏమైనా గమనిస్తున్నారా? మనం కలర్ వాడం. ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి వాడరు అండి. సేమ్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో హోమ్ మేడ్ ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది సేమ్. ఇది బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎంతసేపు అండి? గంట. ఇప్పుడు గంట సేపు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఏం చేస్తున్నారండి ప్రజెంట్? బాయిల్ చేస్తున్నారండి. బాయిల్ చేసుకున్న తర్వాత రైస్ హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని దీంట్లో వేసేసి అలా దమ్ వేస్తే సరిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ దమ్ వేయాలి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు. జనరల్గా అయితే మ్యాగ్నేట్ చేసుకున్న డైరెక్ట్ వేసేవచ్చు. ఏంటంటే కొంచెం డౌట్ అనమాట. డౌట్ కోసం కాసేపు కుక్ చేస్తాం. కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఓకే, ఒక పావు గంట కుక్ చేయాలంటారా?
ఇది ఓల్ గరం మసాలా వేసుకుని రైస్ కుక్ చేస్తున్నారు. రైస్ రైస్ వేసేస్తున్నారండి. 80% కుక్ అయిన రైస్ అండి. ఇదేంటండి నెయ్యి అండి. దీంట్లో పైన ఫ్రై ఆనియన్స్ పుదీనా వేసుకుంటున్నారండి. దీంట్లో కసూరి మేతి వేయరండి. ఇంకా డైరెక్ట్గా ఇంకా మూత పెట్టేసుకుని దమ్మేసేయండి.